హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని క్లాసుల నుంచి గ్రూప్స్ కి సంబంధించిన సిలబస్ లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకుంటున్నాం. మీలో ఎవరైనా గ్రూప్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో పురాతన పర్వతాలు భారతదేశంలో పురాతన పర్వతాలు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ వింధ్య, ఆప్షన్ బి సత్పురా, ఆప్షన్ సి హిమాలయాలు, ఆప్షన్ డి ఆరావళి. ఆప్షన్ ఏ వింధ్య, ఆప్షన్ బి సత్పురా, ఆప్షన్ సి హిమాలయాలు, ఆప్షన్ డి ఆరావళి. భారతదేశంలో పురాతన పర్వతాలు. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆరావళి. ఆరావళి పర్వతాలు భారతదేశంలో పురాతన పర్వతాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ రకమైన నేలను భారతదేశంలో గుర్తించారు? క్రింది వాటిలో ఏ రకమైన నేలను భారతదేశంలో గుర్తించారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ నల్లరేగడి నేల, ఆప్షన్ బి ఎర్ర నేల, ఆప్షన్ సి ఒండ్రు నేల, ఆప్షన్ డి పైవన్నీ. ఆప్షన్ ఏ నల్లరేగడి నేల, ఆప్షన్ బి ఎర్ర నేల, ఆప్షన్ సి ఒండ్రు నేల, ఆప్షన్ డి పైవన్నీ. క్రింది వాటిలో ఏ రకమైన నేలను భారతదేశంలో గుర్తించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. సో ఈ మూడు నేలను గుర్తించారు. ఏంటండి అవి? నల్లరేగడి నేల, నెక్స్ట్ ఎర్ర నేల, నెక్స్ట్ ఒండ్రు నేల. నెక్స్ట్ క్వశ్చన్, కర్కట రేఖ ఏ రాష్ట్రం మీదుగా పోతుంది? కర్కట రేఖ ఏ రాష్ట్రం మీదుగా పోతుంది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. కర్కట రేఖ ఏ రాష్ట్రం మీదుగా పోతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్. కర్కట రేఖ మధ్యప్రదేశ్ రాష్ట్రం మీదుగా పోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాఫీ అధికంగా పండించే రాష్ట్రం? కాఫీ అధికంగా పండించే రాష్ట్రం. ఆప్షన్స్: ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి తమిళనాడు. ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి తమిళనాడు. కాఫీ అధికంగా పండించే రాష్ట్రం.
రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి కర్ణాటక. కర్ణాటకలో కాఫీని అధికంగా పండిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, అంపియర్ అనేది దేని యొక్క యూనిట్? ఆంపియర్ అనేది దేని యొక్క యూనిట్? ఆప్షన్ ఆప్షన్ ఏ విద్యుత్ ప్రవాహం, ఆప్షన్ బి అయస్కాంత క్షేత్రం, ఆప్షన్ సి విద్యుత్ దానవేశాలు, ఆప్షన్ డి నిరోధాలు. ఆప్షన్ ఏ విద్యుత్ ప్రవాహం, ఆప్షన్ బి అయస్కాంత క్షేత్రం, ఆప్షన్ సి విద్యుత్ దానవేశాలు, ఆప్షన్ డి విరోధాలు. అంపియర్ అనేది దేని యొక్క యూనిట్? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ విద్యుత్ ప్రవాహం. ఆప్షన్ ఏ విద్యుత్ ప్రవాహం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రథమంగా కంప్యూటర్లను క్రింది వాటిలో దేని ద్వారా ప్రోగ్రామ్ చేశారు? ప్రథమంగా కంప్యూటర్లను క్రింది వాటిలో దేని ద్వారా ప్రోగ్రామ్ చేశారు? ఆప్షన్స్ ఆన్సర్ చెప్పేస్తున్నానండి. రైట్ ఆన్సర్ మిషన్ లాంగ్వేజ్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ ఆపివేసిన తర్వాత దత్తాంశాన్ని విలువ ఉంచుకునేది. విద్యుత్ ఆపివేసిన తర్వాత దత్తాంశాన్ని విలువ ఉంచుకునేది. మీలో ఎవరికైనా తెలిస్తే ఈ క్వశ్చన్కి కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళది పిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిత్తరసాన్ని స్రవించే గ్రంథి. పిత్తరసాన్ని స్రావించే గ్రంథి. ఆప్షన్స్ ఆప్షన్ ఏ కాలేయం, ఆప్షన్ బి క్లోమం, ఆప్షన్ సి మూత్రపిండాలు, ఆప్షన్ డి కడుపు. ఆప్షన్ ఏ కాలేయం, ఆప్షన్ బి క్లోమం, ఆప్షన్ సి మూత్రపిండాలు, ఆప్షన్ డి కడుపు. పిత్తరసాన్ని స్రావించే గ్రంథి. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ కాలేయం. ఆప్షన్ ఏ కాలేయం. నెక్స్ట్ క్వశ్చన్, వార్ అండ్ పీస్ గ్రంథాన్ని రాసిన వారు? వార్ అండ్ పీస్ గ్రంథాన్ని రాసిన వారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి లియో టాల్స్టాయ్. లియో టాల్స్టాయ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో విభిన్నమైన దాన్ని గుర్తించండి. క్రింది వానిలో విభిన్నమైన దాన్ని గుర్తించండి. ఆప్షన్ ఆప్షన్ ఏ నోబెల్ ప్రైజ్, ఆప్షన్ బి మెగాసెస్ అవార్డ్, ఆప్షన్ సి
కామన్వెల్త్ ప్రైజ్. ఆప్షన్ బి జ్ఞానపీఠ్ అవార్డ్. ఆప్షన్ ఏ నోబెల్ ప్రైజ్. ఆప్షన్ బి మెగాసెస్ అవార్డ్. ఆప్షన్ సి కామన్వెల్త్ ప్రైజ్. ఆప్షన్ డి జ్ఞానపీఠ్ అవార్డ్. ఈ క్రింది వానిలో విభిన్నమైన దాన్ని గుర్తించండి. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి జ్ఞానపీఠ్ అవార్డ్. జ్ఞానపీఠ్ అవార్డ్. నెక్స్ట్ క్వశ్చన్ ఉంది. ప్రపంచ తపాలా దినోత్సవం జరుపుకునేది. ప్రపంచ తపాలా దినోత్సవం జరుపుకునేది. ఆప్షన్ ఆప్షన్ ఏ ఏప్రిల్ 7. ఆప్షన్ బి జనవరి 1. ఆప్షన్ సి నవంబర్ 14. ఆప్షన్ డి అక్టోబర్ 9. ఆప్షన్ ఏ ఏప్రిల్ 7. ఆప్షన్ బి జనవరి 1. ఆప్షన్ సి నవంబర్ 14. ఆప్షన్ డి అక్టోబర్ 9. ప్రపంచ తపాలా దినోత్సవం జరుపుకునేది. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అక్టోబర్ 9. ఆప్షన్ డి అక్టోబర్ 9. ప్రపంచ తపాలా దినోత్సవం జరుపుకునేది అక్టోబర్ 9. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధ సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధ సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ వారన్ హేస్టింగ్స్. ఆప్షన్ బి లార్డ్ వెల్సీ. ఆప్షన్ సి లార్డ్ డల్హౌసీ. ఆప్షన్ డి లార్డ్ మింటో. ఆప్షన్ ఏ వారన్ హేస్టింగ్స్. ఆప్షన్ బి లార్డ్ వెల్సీ. ఆప్షన్ సి లార్డ్ డల్హౌసీ. ఆప్షన్ డి లార్డ్ మింటో. నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధ సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు అంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ బి లార్డ్ వెల్సీ. లార్డ్ వెల్సీ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో ఎవరు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సభ్యుడు కాదు? క్రింది వారిలో ఎవరు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సభ్యుడు కాదు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ జయప్రకాష్ నారాయణ. ఆప్షన్ బి ఆచార్య నరేంద్రదేవ్. ఆప్షన్ సి అచ్యుత పట్టవర్ధన్. ఆప్షన్ డి మోతీలాల్ నెహ్రూ. క్రింది వారిలో ఎవరు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సభ్యుడు కాదు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి మోతీలాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్య సమాజ్ ఎప్పుడు స్థాపించారు? ఆర్య సమాజ్ ఎప్పుడు స్థాపించారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1875. ఆప్షన్ బి 1861. ఆప్షన్ సి
1774. ఆప్షన్ డి 1880. ఆప్షన్ ఏ 1875. ఆప్షన్ బి 1861. ఆప్షన్ సి 1774. ఆప్షన్ డి 1880. ఆర్య సమాజ్ ఎప్పుడు స్థాపించారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 1875. ఆప్షన్ ఏ 1875. నెక్స్ట్ క్వశ్చన్. సమవర్షపాత ప్రదేశాలను కలుపుతూ ఉన్న రేఖ. సమవర్షపాత ప్రదేశాలను కలుపుతూ ఉన్న రేఖ. ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఐసోహెల్. ఆప్షన్ బి ఐసోహైట్. ఆప్షన్ సి ఐపోనేస్. ఆప్షన్ డి ఐసెనిఫ్. ఆప్షన్ ఏ ఐసోహెల్. ఆప్షన్ బి ఐసోహైట్. ఆప్షన్ సి ఐపోనేస్. ఆప్షన్ సి ఐసెనిఫ్. సమవర్షపాత ప్రదేశాలను కలుపుతూ ఉన్న రేఖ. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఐసోహైట్. ఆప్షన్ బి ఐసోనైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది భూకంప తరంగాలలో అత్యంత విధ్వంసకరమైనది. ఈ కింది భూకంప తరంగాలలో అత్యంత విధ్వంసకరమైనవి. ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఉపరితల తరంగాలు. ఆప్షన్ బి పి తరంగాలు. ఆప్షన్ సి ఆర్ తరంగాలు. ఆప్షన్ డి ఎల్ తరంగాలు. ఆప్షన్ ఏ ఉపరితల తరంగాలు. ఆప్షన్ బి పి తరంగాలు. ఆప్షన్ సి ఆర్ తరంగాలు. ఆప్షన్ డి ఎల్ తరంగాలు. ఈ క్రింది భూకంప తరంగాలలో అత్యంత విధ్వంసకరమైనవి. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఉపరితల తరంగాలు. ఆప్షన్ ఏ ఉపరితల తరంగాలు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింద పేర్కొన్న ఏ పర్వత శ్రేణులు రెండు పైపుల వాలులపై విభిన్న వృక్ష సంపద గలదు? క్రింది పేర్కొన్న ఏ పర్వత శ్రేణులు రెండు పైపుల వాలులపై విభిన్న వృక్ష సంపద గలదు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఆరావళి. ఆప్షన్ బి తూర్పు కనుమలు. ఆప్షన్ సి వింధ్య పర్వతములు. ఆప్షన్ డి పశ్చిమ కనుమలు. ఆప్షన్ ఏ
ఆరావళి. ఆప్షన్ బి తూర్పు కనుమలు. ఆప్షన్ సి వింధ్య పర్వతాలు. ఆప్షన్ డి పశ్చిమ కనుమలు. క్రింద పేర్కొన్న ఏ పర్వత శ్రేణి రెండు పైపుల వాలులపై విభిన్న వృక్ష సంపద కలదు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పశ్చిమ కనుమలు. ఆప్షన్ డి పశ్చిమ కనుమలు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అణు విద్యుత్ కేంద్రం. భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అణు విద్యుత్ కేంద్రం. ఆప్షన్స్. ఆప్షన్ ఏ నారోరా. ఆప్షన్ బి రావత్ బాటా. ఆప్షన్ సి తారాపూర్. ఆప్షన్ డి కల్పకం. ఆప్షన్ ఏ నారోరా. ఆప్షన్ బి రావత్ బాటా. ఆప్షన్ సి తారాపూర్. ఆప్షన్ డి కల్పకం. భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అణు విద్యుత్ కేంద్రం. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి కల్పకం. ఆప్షన్ డి కల్పకం. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో వేల శక్తి అధికంగా లభించే ప్రాంతం. భారతదేశంలో వేల శక్తి అధికంగా లభించే ప్రాంతం. ఆప్షన్స్. ఆప్షన్ ఏ కొంకన్ తీరం. ఆప్షన్ బి కోరమండల్ తీరం. ఆప్షన్ సి మలబార్ తీరం. ఆప్షన్ డి గుజరాత్ తీరం. ఆప్షన్ ఏ కొంకన్ తీరం. ఆప్షన్ బి కోరమండల్ తీరం. ఆప్షన్ సి మలబార్ తీరం. ఆప్షన్ డి గుజరాత్ తీరం. భారతదేశంలో వేల శక్తి అధికంగా లభించే ప్రాంతం. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి గుజరాత్ తీరం. ఆప్షన్ డి గుజరాత్ తీరం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది పేర్కొన్న జనాభా లక్షణాలలో జనాభా పిరమిడ్ ద్వారా దేనిని గమనించలేం? ఈ క్రింది పేర్కొన్న జనాభా లక్షణాలలో భారత పిరమిడ్ ద్వారా దేనిని గమనించలేం? ఆప్షన్స్. ఆప్షన్ ఏ వయసు నిర్మాణం. ఆప్షన్ బి స్త్రీ పురుషుల నిర్మాణం. ఆప్షన్ సి జాతి నిర్మాణం. ఆప్షన్ డి ఆధారపడు జనాభా నిష్పత్తి. ఆప్షన్ ఏ వయసు నిర్మాణం. ఆప్షన్ బి స్త్రీ పురుషుల నిర్మాణం. ఆప్షన్ సి జాతి నిర్మాణం. ఆప్షన్ డి ఆధారపడు జనాభా నిష్పత్తి. ఈ క్రింది పేర్కొన్న జనాభా లక్షణాలలో జనాభా పిరమిడ్ ద్వారా దేనిని గమనించలేం? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి జాతి నిర్మాణం.
ఆప్షన్ సి జాతి నిర్మాణం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ప్రపంచం మొత్తం జనాభాలో భూమధ్య రేఖకు దక్షిణాదిన నివసించే జనాభా శాతం సుమారుగా ప్రపంచం మొత్తం జనాభాలో భూమధ్య రేఖకు దక్షిణాదిని నివసించే జనాభా శాతం సుమారుగా. ఆప్షన్స్, ఆప్షన్ ఏ 10%, ఆప్షన్ బి 20%, ఆప్షన్ సి 25%, ఆప్షన్ డి 40%. ఆప్షన్ ఏ 10%, ఆప్షన్ బి 20%, ఆప్షన్ సి 25%, ఆప్షన్ డి 40%. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 10%. ఆప్షన్ ఏ 10%. నెక్స్ట్ క్వశ్చన్, టీ హబ్ కేంద్రం భారతదేశంలో ఎక్కడ ఉంది? టీ హబ్ కేంద్రం హైదరాబాద్లో ఉందండి. ఎక్స్క్యూజ్ మీ. సో టీ హబ్ కేంద్రం హైదరాబాద్లో ఎక్కడ ఉందని కూడా అడగచ్చు, దాన్నే చూద్దాం. ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఐఐటి హైదరాబాద్, ఆప్షన్ బి ఐఐఐటి హైదరాబాద్, ఆప్షన్ సి హెచ్సియు, ఆప్షన్ డి రహీజా, ఆప్షన్ ఏ ఐఐటి హైదరాబాద్, ఆప్షన్ బి ఐఐటి హైదరాబాద్, ఆప్షన్ సి హెచ్సియు, ఆప్షన్ డి రహీజా. టీ హబ్ కేంద్రం హైదరాబాద్లో ఎక్కడ ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఐఐటి హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ జనాభా పెరుగుదల రేటు ఈ దశాబ్దం నుంచి వరుసగా తగ్గుతూ వస్తుంది. భారతదేశ జనాభా పెరుగుదల రేటు ఈ దశాబ్దం నుంచి వరుసగా తగ్గుతూ వస్తుంది. ఆప్షన్స్, ఆప్షన్ ఏ 1971 నుంచి 1981 వరకు, ఆప్షన్ బి 1981 నుంచి 1991 వరకు, ఆప్షన్ సి 1991 నుంచి 2001 వరకు, ఆప్షన్ డి 2001 నుంచి 2011 వరకు. ఆప్షన్స్ మరలా చెప్తున్నానండి. ఆప్షన్ ఏ 1971 నుంచి 1981 వరకు, ఆప్షన్ బి 1981 నుంచి 1991 వరకు, ఆప్షన్ సి 1991 నుంచి 2001 వరకు, ఆప్షన్ డి 2001 నుంచి 2011 వరకు. భారతదేశ జనాభా పెరుగుదల రేటు ఈ దశాబ్దం నుంచి వరుసగా తగ్గుతూ వస్తుంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 1981 నుంచి
1991 వరకు. ఈ 1981 నుంచి 1991 నుంచి భారతదేశపు జనాభా పెరుగుదల రేటు తగ్గుతూ వస్తుంది. ఓకేనండి, అర్థమైంది కదండి. ఓకేనండి, ఈ వీడియోను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తానండి. మీలో ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారు నా ఛానల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అన్నవి అడగడం జరుగుతుంది. సో మరి ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్ కొనుక్కోవాలని నా కోరిక. ఓకేనండి, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి క్లాసెస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఆ విధంగా నేను క్లాసెస్ రెడీ చేయడానికి, అప్లోడ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నానండి. ఓకేనండి, మరి మరొక వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.